అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్ కలెక్టరల్ కాన్ఫరెన్స్ పీపీపీపై మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా విధి విధానాలు ఉండాలి చెయ్యాలి అన్నదాన్ని ఒక పక్క వైసీపీ పీపీపీ విధానాన్ని విమర్శించడం కోటి సంతకాలంటూ వాళ్ళు ఆందోళన చేస్తుంటే అదే ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఉంది అంటే ఏం జరుగుతుంది అసలు ఇందులోని? మొదటిది కలెక్టర్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు గారు మాట్లాడారు. తర్వాత అందరూ అక్కడికి వచ్చారు అనుకో, సహజంగా పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు, లాస్ట్ టైం రాలేదు. ఇది కలెక్టర్ల కాన్ఫరెన్స్లు ఇప్పటికే ఎక్కువగా జరుగుతున్నాయని ఒక ఫీలింగ్ ఐఏఎస్ ఆఫీసర్లలో ఉంది. ఎన్నిసార్లు 2 నెలలకో 3 నెలలకో ఒకసారి ఏముంటుంది కొత్తగా చెప్పేది, దానికి తగినట్టే మళ్ళీ ప్రతిసారి ప్రాథమిక ఫండమెంటల్స్లోకి వెళ్ళటం, జవాబు ఇవన్నీ కూడా చెప్పటం అన్నది ఒక ఇదిగా తయారైంది. ఈరోజు అయినా ప్రధానంగా డేటా ఆధారంగా మనం పరిపాలన దానికి మనం సిద్ధం కావాలి, అది ఈసారి ఒక ముఖ్యమైనదని. రెండోది జవాబుదారీతనం ఉండాలి పథకాలకు. గత ప్రభుత్వంలో అన్నీ ఏమీ లేకుండా అయిపోయినా మేము ఎంతో కష్టపడి ఇది తెచ్చాము, అందరం బాగా పనిచేస్తే 15% అభివృద్ధి సాధించటం ఏమీ కష్టం కాదు. ఈ డబ్బులన్నీ అయిపోవడం వల్ల మనం చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి చాలా కలెక్టర్ల పాత్ర ముఖ్యం. ఇట్లాంటి ఉద్బోధనలు పోశారు, ఇది ఒక భాగం. రెండోదేమో పీపీపీల గురించి. ఈ పీపీపీలు అనే దాని మీద ఎందుకు అసలు మీరు అన్నట్టు వైసీపీ అంటున్నారు, కానీ విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, వామపక్షాలు అందరు చేస్తున్నారండి. వైసీపీ వాళ్ళు ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి కోటి సంతకాలు అయితే వాళ్ళకు ఒక మీడియా అది ఉండొచ్చు, కానీ అసలు వైద్య రంగం అదే కాదు. పివి రమేష్ లాంటి వాళ్ళు అది వరకు జగన్తో ఉండి తర్వాత ఇటు వచ్చి ఆ విధానాలు విమర్శించిన వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇక నాకు బలపరిచాయన ఒక మేధావులు ఒక ఆయన కనబడ్డారు, జయప్రకాష్ నారాయణ గారు. ఆయన ఒక్కరి మటుకు అక్కడ ఏదో ప్రైవేటా పబ్లిక్ అనేది ముఖ్యం కాదు, ప్రజలకు సేవలు ముఖ్యమని ఆయన ఏదో చెప్తున్నారు. దాంట్లోకి మళ్ళీ వెళ్లే ముందు వరుసగా అచ్చెన్న గారు ఈయన ఉన్నారు కదా మన మంత్రి అచ్చెన్నాయుడు, అచ్చెన్నాయుడు గారు, ఆయన పీపీపీ మోడల్ చాలా, సత్యకుమార్ ఆయన చాలా బాగుందని. అసలు ఈ పీపీపీ భజన కార్యక్రమం ఎందుకు చేపట్టారు? ఏదో అవసరార్థం వెళ్ళాము, ఏదో మా విధానం అనుకుంటే అదే వేరే విషయం కాదు. అదే పనిగా పీపీపీ అని దాని చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న కూడా ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతూ పీపీపీ మోడల్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, అదే చాలా ఉపయోగకరమైన రుజువైంది, ఇది చెప్తున్నారు. రెండోది కలెక్టర్ల సమావేశంలో కూడా మళ్ళీ చెప్పారు అనవసరంగా దీని మీద యాగి చేస్తున్నారు అని. నేను ఈ సందర్భంలో లాంగ్ టర్మ్లో కూడా చెప్పదలుచుకున్నా, కార్పొరేట్లతో కలిసి ప్రైవేట్ మోడల్ అన్నది ఇది సరిగ్గా పనిచేయట్లేదని ప్రపంచంలో వరుసగా అధ్యయనాలే వస్తున్నాయి. ఒకరు కాదు, అదేదో ఒకరు ఒక చోట ఏదో ఒక పార్టీ అని కాదు. నేను భారతదేశంలోనే కాదు, ఇదిగోండి, failure links between public and private sector partners in transportation, public private partnership failures, ఇదొక ఇంటర్నేషనల్ స్టడీ. ఇంకా కామన్వెల్త్ దేశాలన్నింటిలో కూడా ఇదిగోండి, వై పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఆర్ స్టిల్ నాట్ డెలివరింగ్. ఇవి రిపోర్ట్స్, ఒక డజన్ రిపోర్ట్స్ మీకు ఈ సమయంలో కామన్వెల్త్ కంట్రీస్కు సంబంధించి, అలాగే యూరోపియన్ కంట్రీస్కు సంబంధించి, చైనా వాళ్ళు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే జయప్రదం అవుతాయి ఈ విషయాలు వాళ్ళు చెప్తున్నారు. ఇది కాకుండా భారతదేశంలో ప్రత్యేకించి ఆరోగ్య రంగంలో పబ్లిక్ పీపీపీ మోడల్ పెద్ద ఫెయిల్యూరు, అది ఏమాత్రం పనిచేయట్లేదు అని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియా తాజాగా కూడా ఒక కథనం ప్రచురించింది. ఒకటి కాదు, దీనికి పెద్ద ఉదాహరణ ప్రధానమంత్రి గారి గుజరాత్ రాష్ట్రమే. 4 ప్రభుత్వ వైద్యశాలలను 99 పైసలకు చొప్పున కేటాయించారు ప్రతిపక్షాలకు, కానీ అవి ఏమాత్రం డెలివర్ చేయట్లేదు అని. ఇంతవరకు దేశంలో మంగళూరులో ఒక కస్తూరిబా ఆసుపత్రి అనేది ఒక్కటి మటుగా ఆ మోడల్లో పనిచేస్తుంది, మిగిలినవన్నీ బెడిసి కొట్టాయి అని చాలా అనుభవాలు చెప్తూ ఉంటే ఏం చేయాలి, ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, ముఖ్యంగా హైవేసు, ఆ తర్వాత ట్రాన్స్పోర్టు, తర్వాత వైద్యం, విద్య, వీటన్నిటిలో కూడా కేంద్రం కూడా 2020 నుంచి ప్రోత్సహించింది. వరల్డ్ బ్యాంక్ కూడా 2017లో చెప్పింది, కానీ అవేవి తర్వాత జరగలేదు. కానీ ఇక్కడ ఉన్నవి ఇక్కడ కేవలం ప్రైవేటు పీపీపీ సమస్య కాదు, అది కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళకి తెలియదు,
ప్రైవేట్ అంటే ఏంటో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటో తెలియదని. నిజం చెప్పాలంటే నేరుగా ప్రైవేట్ కంటే కూడా ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ ఆస్తులు కనుక ప్రైవేట్కి ఇచ్చి పార్ట్నర్షిప్ అంటే అది మరింత కష్టం. పూర్తిగా వాళ్ళ చేతుల్లో ఉంటే వాళ్ళు ఏదో లాభార్జన ఏదో ఒకటి. కాబట్టి ఎందుకు దీన్ని ఇంతగా కొనసాగిస్తున్నారు? సార్ ఇప్పుడు ఇంత వ్యతిరేకత ఉన్నది అని అనుకుంటే కొన్ని ప్రజల్లో ఉంది, స్టూడెంట్లో ఉన్నదంటే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉండి సీఎంగా 4వసారి ఉన్న చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకత వస్తున్నది అంటే దీని మీద ముందుకు అడుగులేస్తారా? వర్మ గారు, మీరు విషయం గుర్తించాలి. చంద్రబాబు గారు ఆయన విజన్ విత్ ఆల్ డ్యూ రిగార్డ్, ఇట్ వాజ్ ఎవరీ టైమ్ ఇట్ వాజ్ రిజెక్టెడ్ బై పీపుల్. ఆయన 1999, 2004 తర్వాత ఆయన విజన్ ఓడిపోయింది. ఆయన ఇప్పటికీ నా విజన్ అంటుంటారు. దట్ విజన్ వాజ్ ఇమీడియట్లీ రిజెక్టెడ్ బై ది పీపుల్. 2014లో కూడా ఆ మోడల్ మళ్ళీ ఆయన 2014 ఎన్నికల్లో కూడా ఆయన ఓడిపోయారు. ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ గెలిచి ఉండొచ్చు. గెలిచినంత మాత్రాన ఆయన చేసిన వాటిలో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. అందుకని ఆయన చేస్తున్నారు కాబట్టి ఆయనకు అది అనివార్యం అయిండొచ్చు. ఆయన కమిట్మెంట్స్ కూడా ఆయనకు ఉండొచ్చు, అది వేరే విషయం. మూడోది ప్రైవేట్ రంగంలో పెట్టండి కొత్తవి, కానీ ప్రభుత్వ రంగంలో ఉన్నవి తీసుకుపోయి చేయటం అనేది ఎందుకు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఉదాహరణకు రిషికొండ దానికి ఇన్ని 100 కోట్లు పెట్టారు, అది ఆసుపత్రులు కట్టి ఉండొచ్చు కదా. అదే ప్రశ్న ఇన్ని లక్షల కోట్లు, కొన్ని వేల కోట్లు అప్పు తెచ్చినప్పుడు అందులో ఒక 4,000 కోట్లు ఎంతో పెడితే అయిపోతుంది కదా, ఎందుకు పెట్టరు అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇక్కడ అవసరం కోసమో ఆర్థిక దీనికోసం పెట్టడం కాదు. భవిష్యత్తులో పీపీపీ మోడల్లే ఇప్పుడు ఇంకా కేవలం ఇది మెడికల్ కాలేజీలకు పరిమితమై లేదు. మీరు అది కూడా గుర్తించాలి. ఈరోజు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడినా, నిన్న అధికారుల సమావేశంలో మాట్లాడినా పీపీపీ మోడల్ ఇస్ గోయింగ్ టు లీడ్ ది స్టేట్ అనేది ఆయన ఒక విధానం తీసుకున్నారు. అదే కాబట్టి దాని మీద జరుగుతుంది. ఇప్పుడు అమరావతి నిర్మాణం కూడా ప్రపంచ బ్యాంకు అప్పులు వాటన్నిటితో వాళ్ళు ఒక మానిటరింగ్ టీము, కేటాయింపులు, హోటళ్ళకు కేటాయింపులు చేస్తున్నారు. ఉదాహరణకు ఇప్పుడు నేను మీకు కావాలంటే ఆ వివరాలన్నీ కూడా ఇస్తాను నేను. హెల్త్ రంగంలో ఇంకా పబ్లిక్ సెక్టర్లో మిగతావి ఏమయ్యాయి అది కూడా మనకు కనిపిస్తూ ఉంది. అందువల్ల ఎందుకు చేస్తున్నారంటే చెప్పలేము. ఎందుకు చేస్తున్నారు అంటే గతంలో కూడా మరి దెబ్బతిన్నాకనే ఎందుకు చేస్తున్నారు. ఆయన ఏమైనా అనివార్యతలో ఉండుండొచ్చు, లేకపోతే ఆయన మీద ఏమైనా ఒత్తిళ్ళు ఉండుండొచ్చు, లేదా అదానీ గారికి ఇవ్వాలని ఏదైనా చేస్తుండొచ్చు, మనం చెప్పలేం. ఇది ఒక్కొక్కటి కాదు కదా. ఇప్పుడు ఉదాహరణకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మూతపడుతుంటే ఆయన ఎందుకు ఆర్సెలన్ మెటల్ కోసం వెంటబడుతున్నారంటే ఏం చెప్తారు మీరు? చెప్పలేరు. ఆయన కంపల్షన్స్ ఏంటో మనకు తెలీదు. కానీ ఈ పద్ధతి మటుకు ఖచ్చితంగా ఒక ప్రతికూలత వస్తుంది. ఒకవేళ ఎవరి నుంచి ప్రతికూలత రాదన్నా ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా ప్రపంచం అంతా ఇన్ని స్టడీస్ జరుగుతున్నప్పుడు పోనీ సెకండ్ సైడ్ ఎప్పుడని చెప్తున్నారా? కనీసం అనదర్ మోడల్ గురించి ఆలోచన చేస్తున్నారా? ఒక్కసారైనా వీళ్ళని పిలిచి చర్చిస్తున్నారా? అంతకుముందు వీళ్ళతో చర్చించారు కదా. ఏబి వెంకటేశ్వరరావు గారు, పివి రమేష్ గారు, లేకపోతే ఇంకా మిగతా శాసన మండలి సభ్యులు లాంటి వాళ్ళు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, వైఎస్ జగన్, వైసీపీ అంటే వదిలేయండి, మీ ప్రత్యర్థి అని మీరు అనుకోవచ్చు. మిగతా వాళ్ళు అదేం కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఒక వలయం, ఆ పీపీపీ వలయంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చిక్కుకుంది. ఇంక దాన్ని ఇంకా కొనసాగించడమే లక్ష్యం అయితే ఏం జరుగుతుందో మనకు తెలియదు. అది తప్పకుండా కలెక్టర్ల సమావేశంలో కూడా అంత స్ట్రెస్ చేస్తున్నారంటే అదొక పాలసీ ఫ్రేమ్వర్క్ లాగా తయారైనట్టు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్కు. ఇది మన గ్లోబల్ ఎక్స్పీరియన్స్కు భిన్నంగా ఉంది. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు కామన్వెల్త్ కంట్రీస్ వాటన్నిటిలో ఆ మోడల్స్ ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఎన్నికల్లో గెలిచినట్టుగాను ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణ కార్డియాక్ కేర్ సెంటర్ 2002లో నుంచి ఇది మొదలైంది. ఏది ఎస్కాట్ హార్ట్ ఇన్స్టిట్యూషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ భాగస్వామ్యంతో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తీసేసింది. మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం కూడా మొన్న చేయబోయే వాళ్ళు కూడా ఆగారు. ఇట్లా ఒకటి కాదు, ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ఒత్తిడి వల్ల లేకపోతే దీనివల్ల రేపు పునరాలోచనలో పడుతుందేమో మనకు తెలియదు. అసలు ఇంత డిఫెన్స్లో ఒక ప్రభుత్వం పదే చెప్పడం ఎందుకు? నేను అంటుంది ఏ వ్యతిరేకత లేకపోతే ఎందుకు మీరు అహోరాత్రులు అది మంచిది అని ఎందుకు చెప్తున్నారు? ఆ ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది కదా. ప్రజలు పోనీ ఎక్కడైనా ఒక్కరైనా వీధుల్లోకి వచ్చి భలే చేస్తున్నారండి, అన్నీ పీపీపీ చేయండి, అన్నీ ప్రైవేట్కి ఇవ్వండి అని ఒక ప్రదర్శన మీరు చూసారా? వ్యతిరేకంగా వీళ్ళు ప్రదర్శన చేస్తున్నారు. ఆఖరికి తెలుగుదేశం పార్టీ అయినా చేసింది, అది చాలా బాగా చేశారు అని. సో దాన్ని మింగించడానికి, దాన్ని ఎలా అయినా కానీ వాళ్ళకు అది చలామణి కావడానికి తంటాలు పడడం కనిపిస్తుంది. కానీ బహుశా కలెక్టర్లు కూడా ఏం చెప్తారో మనకు తెలియదు. చాలా స్కీమ్స్ కూడా ఇదే విధంగా
వాటికి అప్పగించటము, తర్వాత వెనక్కు తన్నటము, అది చాలా టోల్ గేట్స్ దగ్గర నుంచి అది జరుగుతుంది. ఏం మోడల్ కొత్తగా వస్తుందో మనకు విద్యుత్ శక్తి కూడా ఇప్పుడు ఆయన అన్నారు, ఉదాహరణకు విద్యుత్ శక్తి రేట్లు పెంచిన వాటిని మేము తగ్గించామని. తగ్గించడం కోర్టు జోక్యం తర్వాత, రెగ్యులేటరీ కమిషన్ జోక్యం తర్వాత జరిగింది. ఎందుకు రెగ్యులేటరీ కమిషన్ చెప్పాల్సి వచ్చింది? ఆ పని ఇక్కడే చేయొచ్చు కదా. ఇదేదో వ్యక్తిగతమైన అంశం కూడా కాదు, ఇది ఒక దీర్ఘకాలికమైన విభజిత రాష్ట్ర వికాసానికి అనుసరించాల్సిన. ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయరండి, అంతవరకు ఖాయం. ప్రజలు, ప్రభుత్వము, అక్కడున్న ప్రకృతి సంపదలు, వీటిలో ప్రైవేట్ వాళ్ళని కూడా ఉపయోగించుకోండి. ప్రైవేట్ వాళ్ళే వద్దని ఎవరు అన్నారు? ఎవరు అన్నారు అట్లా. కానీ వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళే చేస్తారు, వాళ్ళే ఎఫిషియన్సీ. ఇందాక నేను అందుకే ఆయన పేరు కూడా తీసుకొచ్చా. మీరు ఏ ఆసుపత్రి కన్నా చూడండి, ప్రజలు ఎందుకు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్తారు, ప్రజలు ఎందుకు ఇక్కడికి వెళ్తారని అడిగితే మీరు మాట్లాడితే కార్పొరేట్ ఎఫిషియన్సీ అని ఊతపదంలాగా అలవాటు చేసింది ఎవరు? మీరే కదా. పోనీ ఏ కార్పొరేట్ అయినా, ఉదాహరణకు మొన్న ఇండిగో ఎఫెక్ట్ చూసాం, ఇండిగో ఎక్స్పీరియన్స్. అతిపెద్ద దేశంలో 67% విమానాలు నడుపుతున్న వాళ్ళు చివరికి ఏం జరిగింది? అక్కడ కూడా మన మంత్రే కదా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా పునరాలోచన చేయటం. ఆయన ఒక మాట అన్నారు, విమర్శలు నేను ఖాతరు చేయను, కావాలని విమర్శలు చేసి మనల్ని దారి తప్పిస్తుంటారు. నేను విమర్శలకు ఏమీ జంకేవాడిని కాదు, నాకు అనుభవం ఉంది, ఈ విధానంలోనే నేను ముందుకు పోతాను అని. విమర్శలను నేను లెక్క చేయను. కువిమర్శలు, తప్పు దుర్బుద్ధితో కూడిన విమర్శలు లెక్క పెట్టకూడదు. కానీ సద్విమర్శలు, నిన్నదాకా మీకు సహాయకులుగా మీతో పాటు ఉన్న వాళ్ళు చేస్తున్న విమర్శలు, లేకపోతే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కొంచెం అంతర్గతంగా ఇస్తున్న సలహాలు అయితే మీరు దృష్టిలోకి తీసుకోవాలి కదా. చూద్దాం, కలెక్టర్లు కూడా మరి ఏమన్నా ఫీడ్బ్యాక్ వాళ్ళు ఏమన్నా కన్వే చేస్తారా అనేది మనం చెప్పడమే కదండి, వినడం కూడా పాలకులకు అవసరం, ఎవరైనా సరే. సార్ వైసీ